దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు రాత్రి కూడా మిమ్మల్ని లైవ్లోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. రండి, మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన కృపగలిగిన నామములో ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధి కలిగి ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి తరుణం, సమయోచిత సమయం దేవుడు మనకు ప్రాప్తింపచేస్తూ వచ్చారు. ఇది చాలా గొప్ప కృప కదా. సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఉండుట దేవుని కృప కదా. ఇది దేవుని పాదాల దగ్గర ఉండటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని దయ పొందుకోవటం, దేవుని కృప పొందుకోవటం, ఇదంతా కూడా మన మీద ఉన్న దేవుని దయ కదా. ఇది ప్రతి కీడును మేలుగా మార్చి, ప్రతి కీడు వెనుక ఒక మేలు అనేది మన కొరకు దాచి ఉంచి, సమస్తాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచే దేవుడుగా ఉంటూ, మనందరి ఆత్మీయత పెరగడానికి, మనందరి ఆత్మీయ అంతస్తు, ప్రార్థన అంతస్తు పెరగడానికి దేవుడు ఇదొక వేదిక, ఇదొక అవకాశం. రండి, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మనం చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మన సహవాసంలో కరోనాతో బాధపడి క్వారంటైన్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇక కరోనాతో అనేక మంది అందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. నేను ఎక్కడైతే ఎక్కువగా సమయం లేక చేయట్లేదు, కానీ కనుక సంఘం అంతా కూడా మీరందరూ తప్పనిసరిగా చేస్తున్నారు. తప్పనిసరిగా ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో వారు తప్పక దైవ దీవెనలు, మేలులు పొందుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వాక్యం చెప్పింది. కనుక మనం ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపగలిగిన నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడిగా, రక్షణకర్తగా, జీవాధిపతిగా, పాపశాపము నుండి విమోచించిన మా రక్షణకర్తగా మా జీవితంలో ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము గల దేవునిగా మాకు ప్రత్యక్షమయ్యావు, నీకు వందనాలు. పాపసాగరములో మమ్మల్ని విడిచిపెట్టలేదు. నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చావు. ఈ లోకానికి రావటం ఒక ఎత్తు అయితే, నశించిపోతున్న నా దగ్గరకు, మా దగ్గరకు రావటం వ్యక్తిగతంగా ఇదెంతో గొప్ప కృప, నీ దయ అని ఎరిగి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మాకిచ్చిన భాగ్యము, మాకిచ్చిన ఆధిక్యత సంఘమందు సమకూర్చి, జీవము గల దేవుని సంఘము అనగా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములో మమ్మల్ని నాటి, నీ దాసునికి అనగా మా ఆత్మీయ తండ్రికి మమ్మల్ని అప్పగించి, మా ఆత్మీయ స్థితులు, మా ఎదుగుదల అంతా వారి చేతిలో పెట్టి, పరిశుద్ధులు, సంపూర్ణులు కావాలి గనుక ఆ సంపూర్ణ దిశలో మమ్మల్ని పెంచడానికి నీ దాసుని వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ దాసునికి లేక ఆ సేవకునికి మమ్మల్ని అప్పగించి, మా బాగోగులు, మా యోగక్షేమములు వారి చేతికి అప్పగించినందుకు స్తోత్రాలు.
ఈ దినాన వారు బలహీనులై ఉన్నారు. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ తండ్రి కొరకు, మా ఆత్మీయ తండ్రి కొరకు, మా ఆత్మీయ తండ్రి కుటుంబము కొరకు, అలాగే నీ దాసునికి ఇచ్చిన సంఘాల కొరకు. సంఘాలలో ఈ సెకండ్ వేవ్లో చాలామంది కరోనాకు గురి అయ్యారు. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి. నిదాసునికి పూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, క్షేమం ఇవ్వండి. ప్రతి విధమైన నీరసము, నిస్సత్తువ, బడలిక, ప్రతి దాని నుండి కూడా నీ దాసుని విడిపించి నీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని కుటుంబానికి, అనగా తల్లిగారు మొదలుకొని బిడ్డలు మొదలుకొని వారి అన్నదమ్ములమైన మేము, అలాగుని కుటుంబీకులందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగుని హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు, అలాగే గవర్నమెంట్ క్వారంటైన్లో ఉన్నవారు, కొండేపూడి లక్ష్మి గారు, రామకృష్ణ గారు, మురళీ గారు, అలాగే హైమ, వారికి ఇచ్చిన బిడ్డలు, ఖచ్చితంగా వారు మంచి ఆరోగ్యం పొందుకొని తమ గృహాలకు రావడానికి సహాయం చేయండి. అలాగే హౌస్ క్వారంటైన్లో ఉంటున్న శివ, వారి మామయ్య గారు, అలాగనే ఇంకా నాగేశ్వరరావు గారి కుటుంబం, మల్లేశ్వరరావు గారి కుటుంబం, చిట్టూరి సత్యవతి గారి అక్క వారి కుటుంబం, అలాగనే ఇంకా అనేక మంది. అలాగే ప్రియ సహోదరుడు నాగేంద్ర, ఆ సహోదరుని కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నాగేంద్ర అనే సహోదరుని కూడా మీరు సంపూర్ణ స్వస్థతనివ్వండి. వారికి కూడా పాజిటివ్ వచ్చింది కనుక హోమ్ క్వారంటైన్లో ఉంటుండగా వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి స్వస్థత ఇవ్వండి. అలాగనే హరీష్ గారు హైదరాబాద్లో ఉన్నారు, వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇక తెలియక అనేక మంది బలహీనతలకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగే నీ దాసునికి ఇచ్చిన సంఘాలలో వివాహములు చేశారు, మరి వారు గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారు. ఆచంట అయితే, వేమవరం అయితే, ఇంకా ఆయా సంఘాలైతే తగిన కాలం ముందు సుఖమైన ప్రసూతినిచ్చి వారి ప్రసూతి దినాలు నిండిన తర్వాత చక్కని గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రాత్రి తోడై ఉండండి. పాటల్లో, వర్తమానంలో తిరిగి మేమందరం కూడా 9 గంటల వరకు భారంతో ప్రార్థించే విషయంలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, కనికరించండి. అన్ని విషయాల్లో నీ సహాయాన్ని కోరుతూ నాయన కరెంటు, ఇంటర్నెట్టు, సౌండ్ సిస్టమ్ అన్నీ మీ స్వాధీనం అందించుకొని కార్యక్రమాన్ని మాకు దీవెనగా, మీకు మహిమకరంగా జరిగించుకోమని కోరుతూ ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో సహాయం చేసి మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ నీ పాదాలు పట్టుకుంటూ నీ శరణు వేడుతూ అర్థిస్తూ మాకిచ్చిన నీ మంచి తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలండి. మంచిది, మనం పాటలు పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి మొదటిగా 158 ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే అనే పాట. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ
ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, కృప ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే, కృప ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే, అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన, యేసులో మనకు ప్రాప్తించే, యేసులో మనకు ప్రాప్తించే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, కృప ద్వారానే కలిగిన రక్షణ, మానవులో సగాజాలరిలా, కృప ద్వారానే కలిగిన రక్షణ, మానవులో సగాజాలరిలా, క్రియల ద్వారా కలుగలేదు, క్రియల ద్వారా కలుగలేదు, యేసు ప్రభుని వరమిదియే, యేసు ప్రభుని వరమిదియే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, కృపతో మనలా పిలిచెను ప్రభువు, పరిశుద్ధ పిలుపు ద్వారా, కృపతో మనలా పిలిచెను ప్రభువు, పరిశుద్ధ పిలుపు ద్వారా, అపరిమిత సంకల్పము వలన, అపరిమిత సంకల్పము వలన, మనమెరిగితిమి ఈ ధరలో, మనమెరిగితిమి ఈ ధరలో, ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే, ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ప్రియులారా, మన పాటల ప్రతుల్లోంచి మరొక పాట పాడుకుందాం. 156 ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా అనే పాట, ఈ పాట మనం పాడుకుంటాం. 159 దాని కింద పాటే ఈ పాట మనం పాడుకుందాం. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, నీదు ప్రేమ నిత్యమైనది
కరుణతో నాకర్షించే నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే నిక్కముగా రుజువాయెను, ప్రాణమిచ్చుట ద్వారానే నిక్కముగా రుజువాయెను, ప్రాణమిచ్చుట ద్వారానే ప్రేమ గలమా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గలమా ప్రభువా. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను, అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను, ప్రేమ గలమా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గలమా ప్రభువా. బలమగుయి ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను, బలమగుయి ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను, వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను, వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను, ప్రేమ గలమా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గలమా ప్రభువా. ఎంత అద్భుతమైన పాట చూడండి. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ఎంత అద్భుతమైన పాట అండి. కనుక ఈ పాటలు పాత పాటలు, ఈ మధ్యకాలంలో పాడుకోవట్లేదు. అయితే ఇలాంటి తరుణాలలో పాడుకోవడానికి దేవుడెంతో కృప చూపుతున్నారు. ఈ పాటలలో ఆయన శక్తి, ఈ పాటలలో ఆయన బలము కనబడుతూ ఉంటుంది మనకి. ఓకే, మంచిదండి. మనకు సమయం చాలా సంకుచితము గనుక మనం చాలా త్వరితగా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాము. 2వ తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా, చూసారా, నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు పిలిచిన శిష్యులు దండులోకి పిలిచాడు. యేసు ప్రభు నాతో కూడా శ్రమ అనుభవించుము అని ఇక్కడ అన్నాడు. కానీ యేసు ప్రభువుతో ఉండలేకపోయారు. కనీసం 1 గంట కూడా ప్రార్థన చేయలేని పరిస్థితి. నిన్న ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. కనుక ఇక్కడ సైనికుడు అంటేనే యుద్ధము చేయువాడు కనుక 4వ వచనం,
సైనికుడెవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొను వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు కదా. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ దృష్టి వేరు. దేవుడు నన్ను పిలిచాడు, సైనికునిగా ఉంచాడు, యోధుడుగా ఉంచాడు. దేవుడు నాకు మంచి కృపనిచ్చాడు. ఈ లోకములోంచి నన్ను ప్రత్యేకపరిచాడు. ఈ లోకములోంచి ప్రత్యేకపరిచి ఆయనను వెంబడించే ఒక వ్యక్తిగా నన్ను చేసుకున్నాడు అని ఈ ధోరణితో, ఈ దైవ దృష్టితో ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మన దృష్టి ఆయన మీద కేంద్రీకరించగలుగుతాము. ఏమండి, 100కు 100% మన దృష్టి ఆయన మీదే ఉండాలి. అయితే ఈనాడు తాత్పర్యం మారిపోయింది. అన్నిటి మీద మన దృష్టి నిలపగలుగుతాం. దేవుని మీదకి వచ్చేసరికి చాలా తక్కువ సమయం గడుపుతాం. అది గనుక సైనికుడు అంటే యుద్ధము చేయువాడు, పోరాడువాడు, రక్షకుడుగా నిలుస్తాడది సైనికునికున్న గొప్ప గుణం. తన ప్రాణాన్ని అడ్డువేసి ఏవండి ఎదురు నిలుస్తాడది. మరి నీవు నేను ఎక్కడ నిలవాలి? ఎక్కడ సైనికులుగా మారగలము? ఈ విషయం జ్ఞాపకం చేస్తానన్నాను కదా. కనుక నీవు నేను కూడా ఒక మంచి సైనికుని వలె ఎక్కడ సిద్ధపడగలము? జీవన వ్యాపారాల్లో చిక్కుకుని వ్యాపారంలో సైనికునిగా మారగలవా? నీకు కలిగిన ఉద్యోగ ధర్మములో నీ సమయమంతా ఖర్చు పెడితే సైనికునిగా సిద్ధపడగలవా? ఈ లోకంలో అనేకమైన వ్యాపకాలు కలిగి ఉండి మంచి సైనికునిగా సిద్ధపడగలవా? దేవుడేమో మంచి సైనికునిగా ఉండమని దేవుడు పిలుపునిస్తుంటుంటే మరి మంచి సైనికునిగా మనం ఎక్కడ సిద్ధపడగలము? అసలు దానికి తగిన స్థలమేది? అందుకే దైవజనుడైన మోషే భక్తుడు ఈ మాట మనకు తెలియచేస్తాడు. దయచేసి సంఖ్యాకాండము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము చూడండి, 20-21 వచనాలు. నానా సంఖ్యాకాండం 32:20. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాటల మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళని ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. ఎంత మంచి మాట! మనము ఎక్కడ యోధులుగా సిద్ధపడతాము? చూసారా, దైవజనుడైన మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాటల మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి. ఎక్కడ సిద్ధపడాలి? యెహోవా సన్నిధిని. ఆ సన్నిధికి బయట ఉండి, దేవుని సన్నిధికి బయట ఉండి మనం ఏమి సైనికులుగా యుద్ధ సన్నద్ధులమవుతాము?
ఏదన్నా ఒక సమస్య వస్తే కాళ్ళు చేతులు దడదలాడిపోతున్నాయి. ఏదైనా ఒక సమస్య వస్తే కాళ్ళు చేతులు దడదలాడిపోతున్నాయి. ఎంత భయంకరమైన కష్టకాలంలో మనం ఉండవలసింది ఎక్కడో తెలుసునా? యెహోవా సన్నిధిని. ఇలాంటి కష్టకాలములో కూడా, మరణమేలుతున్న కాలములో కూడా మనకి ఏది రుచించట్లేదంటే దేవుని సన్నిధి రుచించట్లేదు. అది యెహోవా సన్నిధి రుచించట్లా, దేవుని సన్నిధి రుచించటలా. దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులం అవుదాం, బలవంతులం అవుదాం, సైనికులం అవుదాం, పోరాట యోధులం అవుదాం. ఎక్కడ? అందరం కూడా ఈ రాత్రి పరీక్షించుకోవాలి. మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, ఇక్కడ నిలబడో మాట్లాడుతున్నాను కదా నేనేదో ఇది అనుకోవద్దు. మీరు, నేను కూడా పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎంత బలవంతులం అవుతామో తెలుసా? అందుకని జీవన సంబంధమైన పోరాటములలో చిక్కుకోకూడదు. వాటిలో చిక్కుకుంటే నీవు నేను కూడా యుద్ధము చేయలేం, బలవంతులం కాలేం, శత్రువులను వెళ్ళగొట్టలేం. బలము చాలదు. అందుకే మీరు నేను కూడా ఎక్కడ నిలవాలంటే యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధిని. మోషే ఎంత గొప్ప పిలిపిస్తున్నాడండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఐగుప్తు నుండి విడిపించిన తరువాత దరిదాపుగా కానానుకు చేరిపోయే పరిస్థితి. యొర్దాను, ఎరుకో దాటి యొర్దానుకొచ్చి అక్కడ జరుగుతున్న సందర్భం ఇదే. అక్కడ ఒక మాట అన్నాడు, మీరు మీ మాట మీద నిలిచి. అవును, మీ మాట మీద నిలిచి అంటే దేవునికి ఏ మాట ఇస్తున్నామో ఆ మాట మీద నిలిచి. అవును, ప్రార్థించే సైనికునిగా, ప్రార్థించే యోధునిగా, యుద్ధము చేసే యోధునిగా, బలాఢ్యునిగా. ఎక్కడుంటే బలవంతుడు అవుతావంటే దైవ సన్నిధిలో నిలబడితేనే. ఈ దైవ సన్నిధి అంటే మనకు చాలా వెక్కసమైపోతుంది. ఏమండి, స్నేహితులతో ఉన్నంత ఇంట్రెస్టు దేవుని సన్నిధిలో ఉండదు. ఆయా ఆటపాటల వ్యవహారాల్లో ఉన్న ఇంట్రెస్టు దేవుని సన్నిధిలో ఉండదు. ఏవేవో కార్యకలాపాలలో ఉన్న ఇంట్రెస్టు దైవ సన్నిధిలో ఉండదు, దైవ సన్నిధికి ఉండదు. కనుక ఈ రాత్రి గమనించాలి, మనందరము కూడా మంచి సైనికులుగా ఉండాలి, మంచి యుద్ధ యోధులుగా ఉండాలి. దేవుడు అందుకే పిలిపిస్తున్నాడు, ప్రతి కీడును మేలుగా మారుస్తున్నాడు. ఈ దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే 32వ వచనం, మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశములోకి వెళ్ళుదుము. అప్పుడు యొర్దాను యువతల మేము స్వాస్యము పొందుదుమని ఉత్తరమిచ్చారు. చూసారా వాళ్ళ తెగింపు ఎలా ఉందో? మేము ఎక్కడ ఉండి యుద్ధ సన్నద్ధులం అవుతామంటే యెహోవా సన్నిధిని నిలిచి. అది వారి మాట. అందుకే మోషే అన్నాడు, మీ మాట మీద మీరు నిలిచి. దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిలో నిలవాలి. చాలా ఓపిక కావాలి, చాలా ఓపిక కావాలి. గంటలు తరబడి ప్రార్థన చేయాలంటే ఓపిక కావాలి, సహనం కావాలి.
మనకు మనంగా ప్రార్థన చేసుకోవటం ఒక ఎత్తు అయితే, పక్కవారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో మనసు కలిపి ఏకీభవించి, ఇది ఒక ఎత్తు. కుటుంబంలో నలుగురుంటే నలుగురు మనస్తత్వాలు వేరు. ప్రార్థన చేస్తున్నప్పుడు నలుగురు మనసు ఒక్కటి కాదు. కుటుంబంలో నలుగురుగా ప్రార్థిస్తున్నావా? కుటుంబంలో ముగ్గురు కలిగి ప్రార్థిస్తున్నారా? కుటుంబంలో ఎంతమంది కలిగి ప్రార్థిస్తున్నారు? అందరి మనసు ఒక్కటి కాదు. కానీ వీళ్ళందరి మనసు ఒక్కటవ్వాలి. యెహోవా సన్నిధిని ఆ మాట ఎంత బాగుందండి. నీవు నేను కూడా బయట ఎక్కడెక్కడో ఉంటే యుద్ధ సన్నద్ధులం కాలేం, బలవంతులం కాలేం, శత్రువుని జయించలేం, శత్రువు మీద పోరాడలేం. కానీ యెహోవా సన్నిధిని నిలిచి దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఎంత గొప్ప పిలిపిస్తున్నాడో చూడండి. ఆ ప్రజలు కూడా అలాగే అంటున్నారు. ఏమని 32లో, మేము యెహోవా సన్నిధిని నిలిచి యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశములోనికి వెళ్ళుదుము. యుద్ధ సన్నద్ధులమై అంటే పోరాటం ఉంది, సైనికుడివిగా నీవు నిలవాలి. అంత మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ అక్కడ కూడా ఒక మాట చెప్తారు. చూడండి, ఒక 2-3 నిమిషాలు టైం ఉంది కదా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఈ మాట మనం చదువుకుందామా? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఎంత పరాక్రమశాలులయ్యారట, ఎంత బలవంతులయ్యారట. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి ఆత్మకు కదా. పరాక్రమశాలులై. ఈ రాత్రి నువ్వు బలహీనుడవు కాదు, ఈ రాత్రి నువ్వు బలహీనురాలివి కాదు. దేవుని సన్నిధిలో మోకరించే అవకాశము నీకు వచ్చిందంటే, ప్రార్థించడానికి ఒక అవకాశము నీకు వచ్చిందంటే, నువ్వు బలహీనుడివి కాదు, బలహీనురాలివి కాదు. నీవెవరిని ఎదురిస్తున్నావంటే అన్యుల సేనలను. ఎంత బలవంతుడవు ప్రార్థనలో. లాక్డౌను మంచి సమయం నీవు ప్రార్థనాపరుడివి కావడానికి, మంచి ఆత్మీయుడిగా సిద్ధపడటానికి, ఒక మంచి సైనికునిగా సిద్ధపడటానికి ఈ లాక్డౌను మంచి సమయం ఇది. అది ఎలా నిలవాలి? పరాక్రమశాలిగా. దేవుడు క్రైస్తవునికి ఎలాంటి మాట ఆపాదిస్తున్నాడండి? పరాక్రమశాలి. నిజంగా మోకాళ్ళ మీద ఉన్నవాడు పరాక్రమశాలండి. కన్నీరు కార్చువాడు పరాక్రమశాలండి. ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకొని, ఏడుస్తూ దేవుని శరణు వేడుతూ, నా తండ్రి, నా దేవా, పరాక్రమశాలే. ఆ మాట ఎంత అవేర్నెస్గా ఉందండి, ఎంత బలాన్ని ఇస్తుందండి. మోకరిస్తున్న నిన్ను నన్ను దేవుడు తక్కువగా చూడటం లేదు. దేవుడేమి చిన్న చూపు చూడటం లేదు. చిన్న పిల్లవాడు మోకరించిన, ఏ అనుభవం లేని చిన్నవాడు మోకరించిన, అనుభవం కలిగిన నీ పెద్దవారు మోకరించిన, ఎవరు మోకరించిన వారందరినీ దేవుడు ఒకే దృష్టితో చూస్తున్నాడు. ఎలాగో తెలుసా?
పరాక్రమశాలే. ఇది యుద్ధము, పోరాటము. పరాక్రమశాలులమ్మా. నిజంగా ఈ కృప మనం పొందుకుంటున్నామా? ఏవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక నిజంగా ఈ మాట ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో. నిజంగా ఈ సమయాన్ని ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం పోనీయకండి? దినములు చెడ్డవి. ఎంత చెడ్డ దినాలో తెలుసా? బయటికి వెళ్తే ఏమంటుకుంటుంది? నీవు నేనేం గొప్పోళ్ళం కాదు. చూడండి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కరోనా దెబ్బకు. బలవంతులు సహా, యవ్వనస్తులు సహా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎంత చెడ్డ దినాలు! ఇలాంటి చెడ్డ దినాలలో ఏం చేసుకోవాలి మనం? సమయాన్ని సద్వినియోగము. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, పురుకొల్పుతున్నాడు దేవుడు. ఇది దేవుడు మనల్ని ప్రేమించి పురుకొల్పటమే తప్ప వేరొకటి కాదు. దేవుడు పురుకొల్పటమే మనదన్నా. చూసారా ఏమన్నాడు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఎంత సమయం పోతుంది? ఏమంటే ఆసక్తి లేక, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేక, దేవుని సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేక. ఏమండి, ఎంత సమయాన్ని పోనిస్తున్నాము? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. అది ఈ రాత్రి నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఈ రాత్రి మనం జ్ఞానులమా అజ్ఞానులమా? ఇంటికాడ కూర్చోబెట్టి, వ్యాపారం మానిపించి ఇంటికాడ కూర్చోబెట్టి, ఉద్యోగం మానిపించి ఇంటికాడ కూర్చోబెట్టి, చేతి పని మానిపించి ఇంటికాడ కూర్చోబెట్టి, ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని మనము జ్ఞానులమో అజ్ఞానులమో మీ వివేకానికే విడిచిపెడుతున్నాను. ప్రియ సోదరులారా, ప్రియ సహోదరులారా, ప్రియ పెద్దలారా, యవ్వనస్తుల దగ్గరకు వస్తున్నాను. ఓ ప్రియ యవ్వన బిడ్డలారా, సమయాన్ని ఎట్లా గడుపుతున్నారో, సమయాన్ని ఎలా కొనసాగిస్తున్నారో, ఈ భయంకరమైన చెడ్డ దినాలలో దేవుని కృపను పొందుకుందామనుందా? ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండమనంటే మంచి సైనికునిగా సిద్ధపడమనే. మంచి సైనికునిగా సిద్ధపడమనే. ఎంతెంత సమయం వృధా అయిపోతుంది ఇళ్ళకాడ. జాగ్రత్త. దేవునికి లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించాలి. జాగ్రత్త. నేను ముగిస్తున్నాను. మంచి సైనికునిగా నీవు ఉండాలి. అలా సిద్ధపడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలోనే మనం యోధులమవుతాము, యుద్ధ వీరులమవుతాము, పరాక్రమశాలులమవుతాము. అట్టి కృపకు మనం పాత్రులమవుతాం. కనుక నేను చిన్న ప్రార్థన చేసి ఆఫ్లైన్లోకి వస్తాను.
తర్వాత నాగేంద్ర అనే సహోదరుని కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు కూడా కోవిడ్ పాజిటివ్తో యవ్వనస్తుడు నాగేంద్ర, అతని కొరకు కూడా ప్రార్థన చేయండి. అతనికి కూడా మంచి దేవుడు విడుదల ఇచ్చినట్లుగా. నాగేశ్వరరావు గారు, డ్రైవర్ నాగేశ్వరరావు చాలా నీరసంగా ఉంటున్నారు. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేను ముందుగా వీరందరి కోసం ప్రార్థన చేశాను కదా, చిన్న ప్రార్థన చేసి నేను ఆఫ్లైన్లోకి వచ్చేస్తాను. మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి. ఓకేనా? మంచిది. శుక్రవారము ప్రార్థనా కూడిక, ఉపవాసాలు ఉండి ఉంటారు నేను అనుకుంటున్నాను. చక్కగా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ తండ్రి యొక్క మంచి ఆరోగ్యం కొరకు, సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ఏమండి ప్రార్థన చేయండి. ఉత్తరోత్తర ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, చాలు నాయనా, ఇక ఇది చాలు, ఇంకేది కూడా నీ దాసుని దేహం మీదకు రాకుండా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఓకేనా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దైవమా, ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు, తోడై ఉన్నారు. నీ సన్నిధి యొక్క ప్రసన్నత మాకిచ్చారు, నీ సన్నిధి యొక్క దేవోక్తులు మాకిచ్చారు. నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ఎలా సిద్ధపడాలో, ఎక్కడుంటే బలాధ్యులం అవుతామో, సైనికులుగా మారతామో కొంత నేర్పించారు. నీకు వందనాలు. ఈ రాత్రి ఈ వాక్కులు మా హృదయాల్లో ఫలింపు చేయండి. అట్టి కృపకు మమ్మల్ని పాత్రలను చేయండి. గొప్ప దైవమా, నీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని మీకు అప్పగిస్తూ, నీ దాసుని కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ, అలాగే హరీష్ గారు అనే సహోదరుని కొరకు, నాగేంద్ర అనే సహోదరుని కొరకు, హౌస్ క్వారంటైన్స్లో ఉన్న వారి కొరకు, అలాగే గవర్నమెంట్ క్వారంటైన్స్లో ఉన్న కొండేపూడి లక్ష్మి గారు, రామకృష్ణ గారు, మురళి, హైమ బిడ్డలు, ఈ రీతిగా సంఘాల కొరకు, అలాగే తిరుపతి శ్రేణి గారు, రామలక్ష్మి గారు, వారు తమ తండ్రి కాలం చేసే ఆదరణ లేకున్న పరిస్థితిలో సహోదరికి, అలాగే సీతమ్మ గారికి, కుటుంబ సభ్యులందరికీ ఆదరణ దయచేయండి. అన్ని విషయాలు నీ కృప అనుగ్రహించమని, ఈ రాత్రి నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మంచి ప్రార్థనా పరులుగా, మంచి ప్రార్థనా యోధులుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ ప్రార్థిస్తూ, మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ, మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, నేను మరి ఆఫ్లైన్లోకి వచ్చేస్తున్నాను. మీకు ఏ విషయాలైతే చెప్పానో ఆ విషయాలు చక్కగా నమ్మకంగా ప్రార్థన చేస్తూ, కుటుంబంలో అందరూ చాలా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, బలవంతులై, శక్తివంతులై ప్రార్థన చేయండి. ఓకేనా? అందరికీ వందనాలు.